టాలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్న ఏకైక సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. గత 2 ఏళ్ల నుండి బాలకృష్ణ నటించిన 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇక అఖండ తర్వాతి వచ్చిన వీరసింహారెడ్డి మూవీ అయితే బాలయ్య కెరీర్ లో మరొక సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. గతంలో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఫ్యాక్షనిస్ట్ కథతో వచ్చిన వీరసింహారెడ్డి నందమూరి ఫ్యాన్స్ ని సూపర్ గా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వీరసింహారెడ్డి పాత్రలో విశ్వరూపం చూపించాడు బాలకృష్ణ. ఇక ఈ చిత్రంలో బాలయ్య 2 పాత్రలు నటించాడు. వీరసింహారెడ్డి పాత్రలో తండ్రిగా, అలాగే జయసింహారెడ్డి పాత్రలో కొడుగ్గా నటించిన ఈ చిత్రాన్ని మాస్ని ఆకట్టుకునేలా దర్శకుడు గోపీచంద్ మలినేని అద్భుతంగా తీశాడు. బాలయ్యలోని మాస్ అంశాలను అతను చూపించిన విధానానికి ప్రేక్షకులు ఫిదయ్యారు. ఇక ఈ చిత్రంలో వీరసింహారెడ్డి పాత్ర చనిపోతుంది. దాంతో కొడుకైన జయసింహారెడ్డి తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకుంటాడు. దాంతో సినిమా కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రంలో జయసింహారెడ్డి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని అప్పట్లో దర్శకుడు గోపీచంద్ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల జయసింహారెడ్డి పాత్రలో మళ్ళీ బాలకృష్ణని నటింపజేశాడు. కానీ ఈసారి సీక్వెల్ బాలకృష్ణని, ఎన్టీఆర్ని ఇద్దరిని వెండితెర మీద చూపించే కథతో సిద్ధమవుతున్నారట. ఈ సినిమాకి జయసింహారెడ్డి అనే పేరును కూడా పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఇక సీక్వెల్ లో బాలయ్య, ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తారని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కథ గోపీచంద్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒక లైన్ కూడా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. సీక్వెల్ లో వీరసింహారెడ్డి లాగా ప్రజలకు అండగా ఉండాలని జయసింహారెడ్డి సీమ నుండి ఉండిపోతాడట. ఇక జయసింహారెడ్డి కొడుకైన ఎన్టీఆర్ పాత్ర బాలయ్యకు అండగా ఉండేలా దర్శకుడు కథను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే గనక నిజమైతే నందమూరి ఫ్యాన్స్ కి పండగే. కొన్నేళ్ల నుండి బాలయ్య, ఎన్టీఆర్ ని వెండితెర మీద చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సరైన కథ దొరికితే చేయడానికి ఓకే అని ఇప్పటికే బాలయ్య, అలాగే ఎన్టీఆర్ కూడా అనేక సందర్భాల్లో తెలిపారు. ఇక నందమూరి వంశానికి, అలాగే బాలయ్యకు వీర ఫ్యాన్ అయిన గోపీచంద్ వీరసింహారెడ్డిని ఏ స్థాయిలో తీశాడో అందరికీ తెలిసిదే. ఇప్పుడు ఎన్టీఆర్ బాలయ్యను అంతకు మించి జయసింహారెడ్డిలో చూపించేలా కథనాన్ని రెడీ చేసుకుంటున్నారట. ఇప్పుడు ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా అది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ వరల్డ్ స్టారర్ చిత్రం అవుతుంది. ఇక ఫ్యాన్స్ కూడా జయసింహారెడ్డి మూవీలో బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య 109వ చిత్రంలో, అలాగే ఎన్టీఆర్ దేవర చిత్రంలో బిజీగా ఉన్నారు. అవి విడుదలయ్యేలోపు కథని రెడీ చేసి అటు బాలయ్యకు, ఇటు ఎన్టీఆర్ కి చెప్పి ఓకే చేయించేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. అన్ని కుదిరితే వచ్చేడాది షూటింగ్ మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక వీరసింహారెడ్డిలో చెల్లెలుగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర చాలా వరకు సినిమాకు ప్లస్ అయింది. బాలయ్య పాత్రకు దీటుగా వరలక్ష్మి పాత్ర ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు జయసింహారెడ్డి మూవీలో కూడా అదే స్థాయిలో ఒక లేడీ పాత్ర ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. మరి వీరసింహారెడ్డికి సీక్వెల్ గా జయసింహారెడ్డి తెరకెక్కుతుందా? ఇందులో బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటిస్తారా అన్నది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.